హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి డార్లింగ్ మూవీ రివ్యూ అనమాట. మనం రివ్యూలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే బెల్ కూడా ఆన్ చేసుకొని ఇంకా చాలామందికి రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటేనే కాబట్టి రీచ్ అయ్యేది. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా రివ్యూలకి అయితే వెళ్ళాం అనమాట. డార్లింగ్ మూవీ హీరోయిన్ వచ్చేసి మన కమీడియన్ పేరు ఏంటబ్బా అతని పేరు ప్రియదర్శి, సారీ ఏమనుకోవద్దు, ప్రియదర్శి. అండ్ హీరోయిన్ వచ్చేసి నభా నటేష్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక మూవీ అయితే వచ్చిందనమాట. దానికి అసలుకి డార్లింగ్ అనే పేరు ఎందుకు పెట్టారో అని అయితే కదా నాకు అనిపించింది అనమాట. అంటే సినిమాలో ఎలాంటి అంటే ఇది ఒక కామెడీ సినిమా అనిపించదు, ఒక థ్రిల్లర్ సినిమా అనిపించదు అనమాట. కామెడీ అనిపిస్తుంది, అట్లా థ్రిల్లర్ అనిపిస్తుంది. ఏది అనేది అయితే కన్నా మనకి అసలు అర్థం కాదనమాట. ప్రియదర్శి గారి యాక్టింగ్ అయితే కన్నా ఈజ్ అ గుడ్. గర్ల్స్కి ఎక్కువ సపోర్ట్ చేసి ఆడవాళ్ళ గురించి మంచిగా కొన్ని డైలాగ్స్ ఉంటాయన్నమాట. అయితే కన్నా ఇది సూపర్ అయితే అనిపించింది అనమాట. ఆ డైలాగ్స్ అయితే కన్నా యాక్టింగ్ పరంగా అయితే కన్నా ఓకే అయితే అనిపించింది. ఇంకా నభా నటేష్ అయితే కన్నా ఏంటబ్బాయి మేము ఓవర్ యాక్షన్ అయితే అనిపించింది అనమాట. ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అని అయితే అనిపించింది అనమాట. ఆమెదేం పెద్ద క్యారెక్టర్ ఏం కాదండి, ఏదో నామకే వస్తే ఉన్నట్టు అయితే అనిపించింది అనమాట. సాంగ్స్ అయితే గానా ఎన్ని పోయాయి అనమాట, కానీ అవి ఏమీ అర్థం కావు సాంగ్స్. అసలు నాకైతే నచ్చని కూడా నచ్చలే అనమాట సాంగ్స్ అయితే కదా. ఇన్ని ఉన్నాయి కానీ మనకి ఏ సినిమాలో అయినా కానీ ఒక్క పాట అయినా నచ్చుతుంది కదా. అసలు ఈ సాంగ్స్ ఇన్ని ఉన్నా కూడా అస్సలకి నచ్చదు అనమాట. నాకైతే నచ్చలేదు, నా ఒపీనియన్ అయితే కదా. మీకు ఏమంటుందో అయితే నాకు తెలియదు అనమాట. సో సినిమాలో కొన్ని విజువల్స్ అయితే బాగున్నాయి. ఆ తర్వాత అంతా టఫ్ ఫ్లాప్ అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకోటి హీరోయిన్కి డబ్బింగ్ చెప్పినది కూడా ఏమంత బాగలేదు, ఆమెకు సెట్ అవ్వలేదు. మోస్ట్లీ ఏంటంటే కన్నా బ్రహ్మానందం గారు కూడా ఉన్నారనమాట ఈ సినిమాలో అయితే కన్నా. ఆయనను పెట్టుకున్నాక ఆయనకి ఎంత మంచి రోల్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆయన పెద్ద కమీడియన్గా ఏదో పెట్టినారు సపోర్ట్ కోసం అన్నట్టయితే అనిపించింది అనమాట. బ్రహ్మానంద గారిని పెట్టడం అయితే కన్నా ఆయనకి సరిపడే క్యారెక్టర్ అయితే ఇది కాదు. అసలుకి వాళ్ళు సరిగ్గా ఎంచుకోలేదన్నమాట. అంత పెద్ద యాక్టర్ పెట్టేందుకు కొంచెమన్నా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంకా బాగా గ్రోత్ చేసింటే బాగుండింది అయితే అనిపించింది. కొన్ని విజువల్స్ అయితే బాగున్నాయి. ఓవరాల్ మూవీ అయితే కదా నేను ముఖం మీదనే చెప్పేసి అట్టర్ ఫ్లాప్ సినిమా అయితే కదా, నిజంగానే ఫ్లాప్ సినిమా అయితే కదా. నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట. సో మీకు నచ్చచ్చేమో, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి. సో మీ రివ్యూ విని ఇంకా మీరు సినిమా చూడాలనుకుంటే కదా వెంటనే చూసేయండి. నేనైతే కదా చూడొద్దని అయితే అనుకుంటా. అంత బోరింగ్ సినిమా అయితే అనిపించింది. సో రివ్యూ ఇంతటితోనే అయిపోయింది. మీకు ఈ రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరొక మంచి సినిమాతో అయితే నేను మళ్ళీ వస్తాను. ఇంతటితో అందరికీ బాయ్.